హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ మీ సిద్ధగమని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. అంటే నిజంగా మరి ఉద్యోగాలు ఉంటున్నాయా ఉద్యోగాలు ఊడుతున్నాయా అనేటువంటి విషయం పైన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఐటీ ఉద్యోగాలు మరి ఉంటాయా పోతాయా అనే అర్థం కాని పరిస్థితి ఉంది. సంవత్సరానికి 1,36,000 ఉద్యోగాల నుంచి అక్కడ ఐటీ కంపెనీలు వాళ్ళని తొలగిస్తూ ఉన్నాయి. మరి కారణం ఏంది అంటే ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమైతుంది, మనుషులు చేయాల్సినటువంటి పనులు అవి రోబోలు ఆ టెక్నాలజీ అంతా చేసి పడేస్తుంది. దీంతో మనుషుల అవసరం లేకుండానే పని జరిగిపోతుంది. మరి పని జరిగిపోతే మంచిదే కదా అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కాకపోతుందంటే అటు పని చేసేందుకు పని దొరకకపోతే ఐటీ అంటే ప్రత్యేకంగా ఆ చదువులు చదువుకొని ఇంజనీరింగ్ చదువులు చదువుకొని ప్రత్యేకంగా దానికోసమే శిక్షణ పొంది ప్రత్యేకంగా దానికోసమే ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంగతి ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులపై వేలాడుతున్న కత్తి ఇక లే ఆఫ్ పేరుతోటి చాలా కంపెనీలు కూడా మొత్తం కూడా ఉద్యోగులను ఊడ్చేస్తూ ఉన్నాయి. చాలా వేలాది ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నాయి. దీంతో సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 1,36,000 ఉద్యోగాలు తొలగిస్తున్నట్లుగా అక్కడ సమాచారం వస్తూ ఉంది. దీంతో అసలు ఏం జరుగుతుంది, నిజంగా లే ఆఫ్ కత్తి వేలాడడానికి కారణం ఏంటి, లే ఆఫ్ ఎందుకు వేస్తూ ఉన్నాయి ఈ కంపెనీలు, తర్వాత ఇక్కడ ఏది ఏఐ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, భవిష్యత్తు పరిణామాలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, వాటి వచ్చినప్పుడు 2007-2008 ప్రాంతంలో బీభత్సమైన ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగులు మళ్ళా తర్వాత ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నట్టు కథనాలు మాత్రం వస్తా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని కంపెనీలు తీసేస్తున్నాయి డైరెక్ట్. ఇక చూసే ప్రయత్నం చేద్దాం. ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంట సాఫ్ట్వేర్ ఉద్యోగుల మెడపై లే ఆఫ్ కత్తి, భారీగా ఊడుతున్న ఐటీ కొలువులు, ఖర్చులు ఏఐ బూచి చూపించి ఇంటికి ఈ ఏడాది 1.36 లక్షల మందిపై వేటు. ఒక్క ఆగస్టులోనే 27,000 మంది అవుట్. జాబితాలో ఇంటెల్, ఐబిఎం, సిస్కో పెద్ద కంపెనీలు అన్ని కొట్టి తీస్తున్నాయి. ఐటీ కొలువు అంటే రంగుల ప్రపంచం. వారానికి 5 రోజులు పని, 2 రోజులు హాలిడేస్, 5-6 అంకెల జీతం, అన్నీ కుదిరితే అమెరికాలో సెటిల్ అయ్యే అవకాశం. ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగులపై అందరికీ ఉన్న అభిప్రాయం. కానీ వాస్తవానికి ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకి తెలుసు చేస్తున్న ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు పింక్ కార్డు ఇస్తారో. ఇలా లోపల కుమిలిపోతుంటారు. 4-5 ఏళ్లకు ఒకసారి లే ఆఫ్ భూతం సునామీలా వచ్చి పడుతుండడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలో లే ఆఫ్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఏ ఖర్చు బూచితో పాటు ఏఐ రీజన్స్ చూపుతూ అనేక సంస్థల ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఇంటెల్, ఐబిఎం, సిస్కో వంటి పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 435 కంపెనీలు 1,36,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ఒక్క ఆగస్టులోనే 27,000 మందికి పైగా ఎంప్లాయీస్ను ఆయా సంస్థలు ఇంటికి సాగనంపాయి. గత ఏడాది మొదలైన లే ఆఫ్ పర్వం ఈ ఏడాది కూడా కొనసాగుతుండడం పైన ఒక ప్రత్యేక కథనం వేసింది దిశ పత్రిక. 435 సంస్థలు 1,36,000 ఉద్యోగాలు ఫట్. 2022-23లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 4,25,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించాయి. 2024 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 435 కంపెనీలు 1,36,000 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేశాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 27,000 మందికి పైగా ఎంప్లాయీస్ ఇంటికి సాగడంపై అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాజెక్టు తగ్గడంతో పాటు ఖర్చులు తగ్గించుకునేందుకు టెక్ కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తాయి. జీతాలు తక్కువ చేయాలి, జీతాలు ఈ బాధ ఎందుకని చెప్పేసి అవి తీసేస్తున్నాయంట. ఇక జాబితాలో ప్రముఖ కంపెనీలు ఉన్నాయంట. ఉద్యోగులను ఇంటికి పంపించిన కంపెనీల జాబితాలో ప్రముఖ టెక్ సంస్థల పేర్లు సైతం ఉండడం విస్మయానికి గురిచేస్తుంది. ఇందులో ఇంటెల్, తర్వాత ఐబిఎం, సిస్కో, డెల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలు అయితే ఎప్పుడు పడితే అప్పుడే ఎంప్లాయీస్ను తొలగిస్తున్న పరిస్థితి ఉన్నది. మొత్తం 40 కంపెనీలు ఒక్క నెలలోనే ఇన్ని లే ఆఫ్లు చేపట్టడం గమనార్హం. అయితే కంప్యూటర్ చిప్లు తయారు చేసే ఇంటెల్ సంస్థ 15,000 ఉద్యోగాలను తొలగించింది. ఇది దాని శ్రామిక శక్తిలో 15% పైగా సమానం. ఈ తొలగింపు 2025 నాటికి S10 తగ్గి అంటే $10 బిలియన్
పైగా సమానం. అయితే ఈ తొలగింపు 2025 అంటే బిలియన్ డాలర్ల ఖర్చుతో తగ్గింపు ప్రణాళికతో భాగమేనని తెలుస్తుంది. అయితే ఇక A1 సైబర్ సెక్యూరిటీ వంటి AI సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి రంగాలపై దృష్టి సారించిన సిస్కో సిస్టమ్స్ సుమారు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఐబిఎం చైనాలో తన పరిశోధన అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో 1000 మంది ఎంప్లాయీస్ పైగా తొలగించింది. జర్మన్ చిప్ మేకర్ అయిన ఇన్ఫినియర్ 1400 ఉద్యోగాలను, యాక్షన్ కెమెరా తయారీదారి గోప్రో దాని సిబ్బందిలో 15% మందిని మొత్తం 140 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. ఈ తొలగింపులతో 2024 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన ఖర్చుల నుంచి నిర్వహణ ఖర్చులకు $50 మిలియన్లకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక రేంజ్ లో తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా తొలగింపులు 2024 నెలల వారీగా చూద్దాం. జనవరిలో 34,107 ఉద్యోగులు ఊస్ట్, ఫిబ్రవరిలో 15,639 ఉద్యోగాలు ఫట్, మార్చిలో 7,403 ఉద్యోగాలు ఉష్పట్ అయిపోయినాయి, ఏప్రిల్లో 22,423 ఉద్యోగాలు పోయినాయి, మేలో 11,011 ఉద్యోగాలు ఖతమైనాయి, జూన్లో 10,083 ఉద్యోగాలు సర్వనాశనం, జూలైలో 9,051 మందిని తీసేసిళ్ళు, ఆగస్టులో 26,000-24,000 మందిని కథం పట్టించి మొత్తం మీద 2024లోనే 1,36,000 ఉద్యోగాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీ కంపెనీలు తొలగించినాయి. ఇట్లా జరుగుతూ ఉంది. అయితే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారంట. టెక్ కంపెనీలు ఉద్యోగులను సాగనంపే ప్రక్రియ స్టార్ట్ చేశాక ఎంప్లాయీస్లో భయం పట్టుకున్నది. లక్షలు పెట్టి చదివి మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని అనుకుంటున్న తరుణంలో ఇలా జరగడం తమను ఆందోళన కలిగిస్తున్నదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలగింపు ప్రభావం తమ ఫ్యూచర్ పైన పడుతుందని వారు పేర్కొంటున్నారు. ఒక్కొక్క సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు, ఇక ఇతర రంగాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తుంది. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఇక ఎలక్ట్రానిక్స్ వ్యాపార అభివృద్ధి మందగించడం, వినియోగదారుల డిమాండ్ తగ్గడం వల్ల భారతదేశంలో 200 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ భారతదేశంలో ఓన్లీ శాంసంగ్ కంపెనీ 200 మందిని తొలగించాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి 2024లో 435 కంపెనీలు 1,36,360 మందిని తొలగిస్తే 2023లో 1,193 కంపెనీలు 2,64,220 మందిని ఉద్యోగాలను తొలగించారు. 2022లో 1,066 కంపెనీలు 1,65,269 ఉద్యోగుల్ని తొలగించేసింది. ఇక ఖర్చు తగ్గింపు ఏఐ పేరుతోనే తొలగింపులు నడుస్తూ ఉన్నాయి. అనేక టెక్ కంపెనీలు ఖర్చు తగ్గింపుతో పాటు ఏఐ పేరుతో చెప్పి ఉద్యోగాలను ఇంటికి పంపుతున్నాయి. కానీ దీనికి వెనుక మరో కుట్ర దాగి ఉండదని తెలుస్తూ ఉంది. ఉదాహరణకు కంపెనీ మిడ్ లెవెల్ డెవలపర్కి సంవత్సరానికి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు శాలరీ ఇస్తున్నది. ఈ ఉద్యోగిని ఇంటికి పంపించి ఇదే శాలరీలో మరో 2-3 కొత్త ఎంప్లాయీస్ను రిక్రూట్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఖర్చు తగ్గింపునకు అనేక కంపెనీలు ఇలాంటి చర్యలకు సీనియర్ డెవలప్మెంట్ 10 లక్షలకు ప్యాకేజ్ ఉంటే సీనియర్ డెవలప్మెంట్ ఉంటే ఆయన ప్లేస్లో 2 కొత్త వాళ్ళని తీసుకుంటే వర్క్ చేస్తారు అనుకుంటారు. కానీ వాళ్ళకున్న సబ్జెక్ట్ వాళ్ళతో బయటకు వస్తుంది. మనం అనుకుంటాం అట్లా, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంతా కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ఐటీ కంపెనీలలో ఉద్యోగాల తొలగింపు అనేటువంటిది ఆందోళన కలిగిస్తూ ఉంది. ఎందుకంటే లక్షలాది మంది, అంటే కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే సంవత్సరానికి 4 లక్షల మంది వరకు వివిధ రంగాలలో సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి విద్యార్థులు బయటకు వస్తున్నారు. మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది కంపెనీలో చేరిన తర్వాత కూడా ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఐటీ ఉద్యోగులు. తర్వాత ఏఐ టెక్నాలజీ రావడంతో అది మంచిదా చెడుదా అంటే ఒక రకంగా చెడుదని చెప్పుకోవాలి, ఒక రకంగా మంచిదని చెప్పుకోవాలి. ఈజీగా దొరుకుతుంది కాబట్టి మంచిది అనుకుంటారు, కాకపోతే ఉద్యోగాలను ఖతం చేస్తుంది కాబట్టి చెడ్డదంటారు అనమాట. ఈ రకంగా మొత్తం మీద ఐటీ ఉద్యోగం మెడపైన నిరంగా కత్తి వేలాడుతూ ఉంది. తొలగింపు అనేటువంటి జరుగుతూ ఉంది. ఇది విచారకరం. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు అంటే భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.